హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే ఈరోజు మిథున రాశి వారు దీర్ఘకాలిక రుణాలను కొంతవరకు తీర్చగలుగుతారు. ఆర్థిక పరిస్థితి అనేది అనుకూలంగా ఉంటుంది. ఇక ఆరోగ్యపరమైన సమస్యలు కొంత చికాకు కలిగించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మేలు చేస్తుంది. ఇక చేపట్టిన వ్యవహారాలు శ్రమాధిక్యతతో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అనేవి ఈరోజు సంపూర్ణంగా లభిస్తాయి మీకు. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగపరంగా వేధిస్తున్న సమస్యలకు ఒక పరిష్కార మార్గం దొరుకుతుంది. తప్పకుండా వినియోగించుకోండి. ఇక ఈరోజు మిథున రాశి వారికి స్వల్ప ధనలాభ సూచనలు అయితే కనబడుతున్నవి. ఇక మిథున రాశి వారికి రోజు కొంత వ్యతిరేక పరిస్థితులు కూడా అనుకూలించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంతకాలంగా ఎదుర్కొన్న సమస్యలు క్రమేపీ సద్దుమణుగుతాయి. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ప్రత్యర్థులు కూడా సానుకూల వైఖరి కొంత మీపై చూపిస్తూ ఉంటారు. ఇక భూములను, ఇళ్లను కూడా కొనుగోలు చేస్తారు. అలాగే కొన్ని మిథున రాశి వారికి రోజు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఇక ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఇంతకాలంగా పడిన ఇబ్బందులు కొంతవరకు తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలను అందరూ గౌరవిస్తారు. శుభకార్యాలపై తుది నిర్ణయాలు కూడా ఈరోజు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక విదేశీ ఉద్యోగ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి ఉద్యోగ అవకాశం లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న రీతిలో కొంత లాభాలను గడించగలుగుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి లభించిన హోదాలను నిలుపుకోగలుగుతారు. ఇక కళాకారులకు నూతనోత్సాహంగా ఉంటుంది. అలాగే మహిళలకి మరింత గౌరవం అనేది లభిస్తుంది. విద్యార్థుల యొక్క శ్రమ కొంతవరకు ఫలించవచ్చు. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారు లక్ష్మి అష్టోత్తర శతనామావళి ప్రకటన చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.